ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఉగాది పర్వదినాన కళాకారులకు కవులకు ఉగాది పురస్కారాల్లో భాగంగా కర్నూలు పట్టణానికి చెందిన పత్తి ఓబులయ్యకు కళారత్న అవార్డు రావడం సంతోషంగా ఉందని పలువురు కవులు కళాకారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు కర్నూలు నగరంలో టీజీవీ కళాక్షేత్రంలో కళారత్న అవార్డు అందుకున్న పత్తి ఓబులయ్యను పలువురు కవులు కళాకారులు శాల్వా కప్పి పూలమాల వేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళారత్న అవార్డు గ్రహీత పత్తి ఓబులయ్య మాట్లాడుతూ, నాకు కళారత్న అవార్డు రావడం టీజీవీ కళాక్షేత్రానికే కాక జిల్లా కళాకారులకే గర్వకారణంగా ఉందని అన్నారు. నన్ను కళారంగానికి పరిచయం చేసింది బుడ్డ వెంగల్ రెడ్డి అయితే కళారత్న అవార్డు రావడం, నేను ఈ స్థాయికి రావడం మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ విశ్లేషమైన ప్రోత్సాహం ఇచ్చారని వెల్లడించారు. ఓకే చాలా ఓకే ఎట్లనా రమణాడేనా ఇక్కడ చూడు అన్న, ఇక్కడ చూడు. అందరు తీసుకోండి. తక్కువ చేసిన సార్ ఒక్కసారి ఇటు నిలబడి విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్లో వివిధ రంగాలకు చెందిన నిపుణులకు 76 మందికి కళారత్న అవార్డులు ప్రకటించబడింది. అందులో నాకు నాటక విభాగం నుంచి ఈ అవార్డు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసి కర్నూలు జిల్లా సపరేట్ అయిన తర్వాత జిల్లాకు మొట్టమొదటి కళారత్న కూడా ఈ అవార్డును మరి నిన్న అంటే ఆదివారం ఉగాది పండుగ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణతో పాటు నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, అలాగే కల్చరల్ వింగ్ చైర్మన్ పొడపాటి తేజస్విని వీళ్ళంతా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మనకు ఈ అవార్డు కర్నూలు జిల్లాకు ప్రత్యేకంగా కళారత్న ఇవ్వడం, అలాగే ఇద్దరికి ఉగాది పురస్కారం కూడా సాహిత్యంలో అందజేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్థాయిలో ఈ అవార్డు అందుకోవడానికి మొట్టమొదటి కారకులు బుడ్డా వెంగళరెడ్డి, నాటకాన్ని నన్ను పరిచయం చేసింది ఆయనే. కానీ ఈ స్థాయికి తీసుకోవడానికి మాత్రం టీజీ వెంకటేష్ గారు మాన్యులు రాజ్యసభ మాజీ సభ్యులు ఈ నాటక రంగంలో విశేషమైన ప్రోత్సాహం ఇచ్చి తద్వారా మనకు ఈ అవార్డు రావడానికి టీజీవీ కళాక్షేత్రానికి కాదు కర్నూలు జిల్లా కళాకారులందరికీ కూడా ఇది ఒక కళారత్న అవార్డు అని చెప్పేసి చెప్పుకుంటాను. ఈ స్థాయికి ఎదగడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులతో పాటు అనేక మంది అనేక విధాలుగా కృషి చేసినారు. వాళ్ళందరికీ కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను.